ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మహద్గురు మహద్వాక్యాలని మనం గత వారం స్వామీజీ పలికినటువంటి దివ్యమైన మాటలు గురించి చెప్పుకుంటూ స్వామీజీ గురు శిష్యుల సంబంధం ఎలాంటిది అంటే, రబ్బో ఆ బంధం ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ పూర్తి చేయాలో మాకే తెలియదు అన్నారు. అంటే మనం అనుకున్నట్లుగా మనం ఆశ్రయించిన గురువులు ఉత్తమమైన గురువులే కాక ఉత్తమమైన గురుభక్తులు, అంటే ఉత్తమమైన శిష్యులు అనమాట. నిరంతరం వారి గురించి కాకుండా ఎంతసేపు వారి గురువు యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కీర్తిస్తూ వారి ఆనాటి ప్రతిభకు అంతటికి ఆనాటికి ఈనాటికి అంతటికి కూడా వారే కర్తలని, వారి వల్ల ఎంతో జరుగుతుందని బాబాని తీసుకున్న, మాషాన్ని తీసుకున్న, స్వామీజీని తీసుకున్న వీళ్ళందరూ అదే మనకి చూపించారనమాట. అంటే అన్ని తెలిసిన స్వామి కూడా గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుందంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో కూడా తెలియనట్టుగా ఉంటుంది. తల్లికి పిల్లల మీద ఉండే అనురాగం గురువుకు శిష్యుడి మీద ఉండే వాత్సల్యంతో పోలిస్తే సముద్రంలో నీటి పొట్టు లాంటిది, నీటి పొట్టు లాంటిదట అని గంభీరంగా అన్నారు. అసలు గురువుని ఎందుకు ఆశ్రయించాలి స్వామి అంటే, ఆధారం అండా లేనిదే మానవుడు ఉండలేడు. ఆధారము అండా లేనిదే మానవుడు ఉండలేడు. ప్రతి మానవునికి ఏదో ఒక ఆధారం ఉండనే ఉంటుంది. ఆధ్యాత్మిక విషయానికి వస్తే భక్తునికి భగవంతుడు, శిష్యునికి గురువు ఆధారంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయానికి వస్తేనేమో భక్తునికి భగవంతుడు, శిష్యునకు గురువు ఆధారంగా ఉంటారు. అయితే ఇందులో కూడా ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు. మనం పదే పదే మాస్టర్ గారు అంటారు, ఎప్పుడు బాబా ఉనికి ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఏమయ్యా నువ్వు ఉన్నావా, వింటే ఇది జరగాలంటావంట. నువ్వు ఉంటే ఇది జరిగి నిరూపించుకోవాలి. ఆయన మన దగ్గర నిరూపించుకునేది ఏముంటుంది అంటే, మన అవగాహన లేని భక్తితో ఆయన ఉనికిని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటామంటారు. అందుకని అందులో కూడా ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు. నమ్మకం అంటే ఎట్లా ఉంటుంది? పూర్తిగా శరణాగతి చెంది ఉంటాడు. ఇక మళ్ళీ వేరే మాట, నేను నమ్ముకున్నాననే మాట చెప్పడానికి కూడా తానుగా ఉండడు అనమాట. అట్లా ఉంటుంది. ఉదాహరణకి ఒకసారి శ్రీశైలం ప్రాజెక్టులో ఉద్యోగం చేస్తూ ఉండే ఒక ఇంజనీరు స్వామివారి వద్దకు వచ్చి ప్రాజెక్టు పనుల గురించి వివరిస్తూ, ఆ తర్వాత స్వామీజీ, ఎట్టివారైనా ప్రారంభ కర్మను అనుభవించక తప్పదని అంటారు కదా, అలాంటప్పుడు మీలాంటి గురువులను కానీ దేవతలను కానీ ఎందుకు ఆశ్రయించాలి? ఎవరికైనా సరే అంతకుముందు చేసుకున్నటువంటి ఈ ప్రారంభ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాల్సిందే కదా. కర్మఫల ప్రదాత మనందరికీ ఇచ్చేసాడు ఏమనిపించాలో. మనం గతంలో తెలిసి చేసామా, తెలియక చేసామా, అయ్యో ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నామే, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటే మనం గతంలో ఎన్ని పాపాలు చేసాం అనుకుంటారా? అవేమి సమస్యే కాదు. మనకి ఏవి రావాలో అవి ఖచ్చితంగా వస్తాయి. రెండోది, రావటం తెలిస్తే కనీసం మనకి ఇప్పుడు ఎలా ఉండాలో అన్న జాగ్రత్త అన్నా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు మాస్టర్ గారు అంటారు, నరకాలు, లోకాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పినా కానీ తప్పు చేసేటప్పుడు ఒక క్షణం ఆలోచించమంట. అయ్యో ఈ పని చేస్తే మనకి నరకం వస్తుంది, స్వర్గం రాకుండా పోతుంది అనుకోమంట. నన్ను అన్నారా అనేసేయాలి. అంటే అప్పుడు మన అహం తృప్తి చెందుతుంది. ఎప్పుడో రిలీజ్ అయినప్పుడు చాలా అనవసరంగా అన్నామే అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత రోజు అవకాశం వస్తే మళ్ళీ అలానే ప్రవర్తిస్తాం. అంటే మన శ్రేయస్సు మీద మనకి ప్రీతి లేకపోవడం. నేను బాగుపడాలి, నేను ఇందులో నుంచి ఉన్నతమైన శ్రేయస్సును పొందాలి, సద్గురుని ఆశ్రయించాలి. అందుకని ఇతని ప్రశ్న కూడా చాలా బాగుంది. అంటే అహంకారంతో అడిగినా కానీ, స్వామీజీ ఎట్టివారికైనా ప్రారంభ కర్మలు అనుభవించక తప్పదని అంటారు కదా, మరి అలాంటప్పుడు అంటే చూడండి, అక్కడ దాకా తెలిసిన వాడు గురువు ఏం చేస్తారో తెలుసుకోవాలి కదా. అంటే ఒక విధంగా ప్రశ్నిస్తున్నారు స్వామిని వేరే విధంగా. ఎట్టివారైనా ప్రారంభ కర్మలు అనుభవించక తప్పదని అంటారు కదా, అలాంటప్పుడు మీలాంటి గురువులను కానీ దేవతలను కానీ ఎందుకు ఆశ్రయించాలి, ఎందుకు కొలవాలి, దాని వలన కలిగే ప్రయోజనం ఏమున్నది అని అడుగుగా వారు, నీవింతకుముందు జలప్రవాహ వేగానికి ఆగలేక పెద్ద పెద్ద బండరాళ్ళు నదిలో కొట్టుకొని పోయేటివి అని చెప్పావు కదా. అంతకుముందు స్వామితో మాట్లాడుతూ ఆ మాట చెప్తూ ఉన్నారనమాట. ఆ జలప్రవాహంలో రాళ్ళు కూడా కొట్టుకుపోతున్నాయి స్వామి అని. పెద్ద పెద్ద రాళ్ళు కూడా బండరాళ్ళు నదిలో కొట్టుకొని పోయేటివి అని చెప్పావు కదా. అంతటి ఉధృతమైన ప్రవాహంలో పడి కొట్టుకొని పోవడానికి బదులుగా చిన్న చేప పిల్లలు ఆ ప్రవాహానికి సులభంగా ఎదురేగి పోగలవు కదా. అంతటి ప్రవాహంలో రాళ్ళు కూడా కొట్టుకుపోతున్నాయి, కానీ అదే ప్రవాహానికి చిన్న చిన్న చేప పిల్లలు ఆ ప్రవాహానికి సులభంగా ఎదురేగిపోగలవు కదా.
ఆ విషయం నీకు తెలుసు కదా. అలాగే అన్యులు ప్రారంధం అనే ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంటారు. దైవకృపకు గురుకృపకు నోచుకున్న అదృష్టవంతులు మాత్రం ఆ చిరు చేప పిల్లల ఆ ప్రారంభ కర్మలను సులభంగా అధిగమించగలుగుతారు. అంతటి ప్రవాహానికి ఎదురేగి ఈదుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారట. అంటే దైవకృప గురుకృప ఉన్నవాళ్ళేమో చేప పిల్లల్లాగా ఎంతటి ప్రవాహమైనా, అంటే ఎంతటి కర్మ సంచాన్ని అనుభవిస్తున్నా కానీ వాళ్ళు ఆ అదృష్టవంతులు ఎవరైతే దైవకృపకు గురుకృపకు పాత్రులయ్యారో వాళ్ళు ఆ చిరు చేప పిల్లల ఆ ప్రారంభ కర్మలను సులభంగా అధిగమించగలరు. ఆ కృపా కటాక్షమే వారికి ఆ కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనే మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది అని బోధించారు. అంటే అనుభవించాల్సిందే కదా, అనుభవించాల్సినప్పుడు మళ్ళీ మహనీయుల్ని మీలాంటి గురువుల్ని లేకపోతే దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవతల్ని ఆశ్రయిస్తే కలిగేదేంటి అన్నారట. అట్లానే గురుత్వం గురించి ఒకసారి గురుత్వం గురించి చర్చిస్తూ ఉండగా భక్తులు అడిగిన ప్రశ్నకు స్వామీజీ, మొదట్లో మనం ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు ఎన్నెన్నో చేస్తాం. మనం ఇప్పుడు చూడండి, ఎవరన్నా నలుగురు కలిశారంటే ఇప్పుడు అన్నీ ఒక స్తోత్రం ఒక బుక్ పెట్టుకుంటారు, ఫస్ట్ నుంచి చివరి దాకా ఎవరికి ఏమొస్తే అవి ముందు చూపించాలి, పాడాలని చూస్తూ ఉంటారు. మొదట్లో మనం ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు ఎన్నెన్నో చేస్తాం. వీటి వల్ల భాగ్యవశాత్తు గురుదర్శనం లభిస్తుంది. లభిస్తుంది. గురువు యొక్క దర్శనమైన తర్వాత గురువు ఏం చేస్తారంటే ఈ నామాలన్నీ ఒకే నామంలో ఉన్నాయి అనే సత్యాన్ని తెలియజేసి దానిని మంత్రంగా ఉపదేశిస్తారు. అంటే అప్పుడు దాకా మనం వేరు దేవతలు వేరని చెప్పి మనం వాళ్ళ స్తోత్రం వీళ్ళ స్తోత్రం మనకి ఎన్ని అందుబాటులో ఉన్నాయో అన్ని చేస్తూ ఉంటాం. వాటి వల్ల భాగ్యవశాత్తు కనుక గురువు లభిస్తే ఆయన ఏం చేస్తారట, గురు దర్శనం అయిన తర్వాత గురువు ఏం చేస్తారంటే ఈ నామాలన్నీ, ఇన్ని స్తోత్రాలు ఇన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకే నామంలో ఉన్నాయి అనే సత్యాన్ని తెలియజేసి దానిని మంత్రంగా ఉపదేశిస్తారు. అందుకే బాబా దగ్గరికి వచ్చిన వాడికి రామ భక్తులు వస్తే రాముడుగా ఆయనే కనపడుతున్నాడు, కృష్ణ భక్తులు వస్తే ఆయనే కృష్ణుడు, అమ్మవారి భక్తులు వస్తే అమ్మవారు, పండలు విటలకి వస్తే అట్లా అని, వేరే మహనీయుడికి వస్తే అట్లా అని. అంటే ఏంటి, అన్ని రూపాలు తనలోనే ఉన్నాయి. సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం, సకల జీవస్వరూపం అని అనుభవిస్తూ ఉన్నారు. అప్పటిదాకా వేరు అనుకున్నవన్నీ కూడా అందులోనే ఆయన సమన్వయపరుస్తూ ఉన్నారు. కనుక ఒక్కొక్కసారి మన మనసులో ఏ దేవుని తలుచుకోవాలనిపిస్తే ఆ దేవుని ఉపాసిస్తూ ఉంటాం. ఈ విధంగా పలు రకాలుగా ఎందరో దేవతలను ఉపాసిస్తూ ఉంటాం. ఇప్పుడు ఉందనుకోండి, మనం ఇక టీవీ కనుక పెట్టుకొని చూసుకుంటే ఒక ప్రవచనంలో రాముడే గొప్ప అంటాడు, ఒక ప్రవచనంలో శివుడే గొప్ప అంటాడు, ఇంకో ప్రవచనంలో అమ్మవారే అంటారు. అప్పుడు విన్నప్పుడు ఆవేశంగా అది చేస్తాం, ఇప్పుడు వింటే ఇది చేస్తాం. అంటే గురువు ఇవన్నీ సమన్వయపరిచి మనం గురు సాంప్రదాయంలో గురువుని ఆరాధించాలి, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి, భగవంతుని చేరుకోవాలన్నా, తృప్తి శాంతులు పొందాలన్నా. కనుక ఒక్కోసారి మన మనసులో ఏ దేవుని తలుచుకోవాలనిపిస్తే ఆ దేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటాం. ఈ విధంగా పలు రకాలుగా ఎందరో దేవతలను ఉపాసిస్తూ ఉంటాం. కానీ గురువు యొక్క దర్శనం అయిన తర్వాత భగవంతుడు ఒక్కడే ఒకే రూపంలో ఉన్నాడు. ఒకే రూపంలో ఉన్నాడు. అంటే గురువు అనేక నామాల నుండి ఏకనామానికి, అనేక రూపాల నుండి ఏకరూపానికి తీసుకువస్తారు. గురువుని ఆశ్రయించిన తర్వాత ఏమవుతుందంటే ఇన్ని రూపాల్లో ఇంతలో దేవతలుగా ఉన్నారని తలచి చేస్తూ ఉన్నది ఇక్కడికి వచ్చేసరికి గురువు ఏం చేస్తాడట అంటే అనేక నామాల నుండి ఏకనామానికి, అనేక రూపాల నుండి ఏకరూపానికి తీసుకువస్తారు. ఒక్కొక్కసారి నిరాకారానికి కూడా తీసుకువస్తారు. అంటే కేవలం ఆనందంగా ధ్యానించు అని బాబా చెప్పిన స్థితికి అప్పుడు ఆ భక్తుడు ఏకరూపానికి, తనకు భేదలేదని గ్రహించి తనే ఆ రూపం అనే సత్యాన్ని గ్రహిస్తాడు అని బోధించారు. అంటే గురువు యొక్క తత్వం ఏంటి అంటే గురు ప్రాప్తి. పూర్ణపురుషులైన గురువును పొందటం అంత సులభం కాదు. పూర్ణపురుషులైనటువంటి గురువుని పొందటం అంత సులభం కాదు. మనం జీవితంలో ఏవైనా సాధించవచ్చు, లేకపోతే ఏమైనా పొందవచ్చు. మనం మెటీరియలిస్టిక్ లైఫ్లో మనం ఎన్నో ఎత్తులకు ఎదగవచ్చు. కానీ పూర్ణ పురుషుడైనటువంటి ఒక గురువుని పొందటం అనేది అంత సులభం కాదు. అందుకు తపనతో కూడిన ఉపాసన అనేది ఎంతో అవసరం. అయినా విజ్ఞాని అవుతాడని నేను చెప్పినట్లుగా
ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ఆ స్థాయికి తగిన గురువు చెంతకు చేరుతారు. ఇందుకు సహాయపడే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి హంస సోహం పఠనం. దీని గురించి ఒకసారి మహద్గురువులైన స్వామివారు ఇలా వివరించారు. హాకారం శివశబ్దం. ప్లేట్ మీద మనం హంస అనుకున్నాం. హాకారం శివశబ్దం, సాకారం శక్తి శబ్దం. శివశక్తి ఏకమైన శబ్దమే గురు శబ్దం. శివశక్తి ఏకమైన శబ్దమే గురు శబ్దం. అంటే శివుడు మరియు శక్తి ఐక్యమైనటువంటిది, అంటే ఏకమైనటువంటిది హంస శబ్దం. ఆ హంస శబ్దమే గురువు కనుక హంస మంత్రం జపించే వారికి గురువు స్థూలంగా లేకపోయినా నిరంతరం ఆ మంత్రం జపించడం వలన సూక్ష్మ రూపంలోనైనా గురువు లభిస్తాడు అని అంటూ స్వామివారు సంతృప్తి చెందడానికి, సాయుజ్యం పొందడానికి హంస హంస అంటేనే చాలదా, శివ హంస హంస అంటేనే చాలదా అని పాట పాడారు. గురుస్థాయి గురించి బోధన. ఈ కాలంలో ఊరికి 10 మంది చొప్పున గురువులు ఉన్నారు. ఇందులో వచ్చిన చిక్కేంటంటే అందులో బోధగురువు ఎవరో బాధగురువు ఎవరో అని భక్తులు గుర్తించలేకపోవటం. ఇందులో నష్టపోయేవారు కూడా మళ్ళీ భక్తులే. మాకేం తెలిసింది, తెలియక ఆశ్రయించామంటారు. మిగిలిన ఎక్కడైనా తెలియని దానికి మనం వెళ్తాము. ఈ ఒక్క విషయంలో మాత్రం ఎక్కువ మనం దాని గురించి తెలుసుకోవాలని కానీ, అసలు గురువు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటారు, ఆయన ఎలా ఆశ్రయించాలి, ఆయన దగ్గర మనం ఏం నేర్చుకోవాలి, ఏం గమనించాలి, ఏం పొందాలి, మనకి ఎవరు దొరికినా కానీ మన కష్టం తీరుస్తారా అని ఆలోచిస్తాం. కానీ అసలు వారి నుంచి ఏం పొందాలి, మన జీవితానికి పరమార్థం ఏంటి, గమ్యం ఏంటి అని ఆలోచించాం. అందుకే మహాత్ముడి చరిత్రలు పారాయణ చేయమని పెద్దలు ఉపదేశించడం. అసలు గురుస్థాయి గొప్పతనం గురించి తెలిసిన వాళ్ళు ఎందరున్నారు. సాయినాథుని దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా ఒరే నేను ఇలాంటి వాడని ఆయన చెప్పరు. గురువుని గుర్తించి వాళ్ళే సేవించాలి. అందుకే శ్రీ గురు చరిత్ర పారాయణ విధించేవారంట. గురువు అంటే ఎలా ఉంటారు, గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా ఉంటారు, గురువుని ఎలా సేవించాలి, గురువు ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ వేరే ఆలోచన లేకుండా ఆయన ఆజ్ఞ ఎలా పాటించాలి, ఎవరైతే ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటారో ఆయన గమ్యాన్ని చేరుతారు అనే విషయం తెలియజేయడానికే సాయి శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా విధించేవారట. గురువుని ఎలా సేవించాలో తెలియజేయడానికి. గురువు అంటే పరబ్రహ్మ స్వరూపులే కనుక వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కావున గురువు కంటే గొప్పది ఏదీనూ లేదు. ఈ విషయాన్ని గురించి ఒకసారి స్వామివారు తమ శిష్యులతో, గురుస్థాయి అంటే ఒక సామాన్య స్థాయి కాదు. తెలియక పిచ్చి వాళ్ళందరూ గురువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. గురుస్థాయి అంటే ఒక సామాన్య స్థాయి కాదు, అది ఒక అత్యుత్తమైన స్థాయి. ఆ స్థాయిని మించిన స్థాయి మరొకటి లేదు. అంటే గురువు పైన ఇంకోటి ఉండదట. గురుస్థాయి అంటేనే ఒక సామాన్య స్థాయి కాదు, అది ఒక అతి ఉన్నతమైనటువంటి స్థాయి. ఆ స్థాయిని మించిన స్థాయి మరొకటి లేదు. కాబట్టి వివిధ మతాలలో వివిధ పేర్లతో ఆ స్థాయిని గౌరవిస్తూ ఉన్నారు. మానవ దానవ దేవతలందరికీ గురువులు ఉన్నారు. రాక్షసులకు కూడా గురువులు ఉన్నారు. మానవ దానవ వీళ్ళకి కూడా దేవతల, అంతేకాకుండా దేవతలకి కూడా గురువు ఉన్నారు. కొందరికి గురువు స్థూలంగా లేకపోయినా సూక్ష్మంగా తప్పకుండా ఉంటారు. దీని గురించి సరిగ్గా అర్థం చేసుకున్నాడు కొందరు. లేదు కాదు అని అన్నా అది నిజం కానే కాదు. తన గురువును త్రిమూర్తి స్వరూపునిగాను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపునిగాను భావించి ఆరాధించవలసిన శిష్యుడు ఇతర దేవతల ప్రసాదాన్ని తెచ్చి ఇది ఫలానా దేవుని ప్రసాదం స్వీకరించిన తను గురువు గారికి ఇవ్వకూడదు. అది సర్వోన్నతమైన గురుదేవుని గౌరవాన్ని కించపరిచినట్లు అవుతుంది. మనం స్వామీజీ చేతిలో చూస్తాం కదా, స్వామీజీ ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాడు మీకు ప్రసాదం పంపాడు అంటారు. స్వామివారు ఒక్కసారిగా కోపగిస్తారు. ఎందుకని అంతకుముందు చెప్పున్నారు, స్వామివారి ప్రసాదం తీసుకోవాలే కానీ మళ్ళీ వీళ్ళు వ్రతాలు పూజలు చేసుకొని అది తెచ్చి స్వామివారికి ప్రసాదం ఇవ్వటం అనేది అది సర్వోన్నతమైన గురుదేవుని గౌరవాన్ని కించపరిచినట్లు అవుతుంది. ఎందుకని గురుస్థాయి కంటే పైన ఏం లేదు. ఇంకా విపులంగా చెప్పాలంటే గురువు వద్ద నుండి దేవుడి ప్రసాదం స్వీకరించాలి కానీ గురువు కాదు అని బోధించారు. అంటే గురువు యొక్క స్థాయి అంటే ఏంటి? మనవాళ్ళు తెలియక 4 విషయాలు తెలుసుకోగానే జనాల్ని మోసం చేయాలి, మాయ చేయాలని గురువులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పిలిస్తే పలికేవారే గురువు,
సాధన ద్వారా కొన్ని సిద్ధులు పొందిన సిద్ధులలో కొందరికి తన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ఆలోచనలు గ్రహించే సామర్థ్యం కలదు. ఇప్పుడు చాలామంది సాధన చేస్తారు, మంచి లక్ష్యంతోనే మొదలు పెడతారు. సాధనలో ఏమవుతుంది, కొన్ని శక్తులు సిద్ధులు వాళ్ళు ఎవరైనా సాధించారనుకోండి, అక్కడి నుంచి ప్రథమమైన లక్ష్యం ఏదైతే ఉందో అది జారిపోతుంది. ఎందుకని, కొత్తగా వచ్చిన వాటి వల్ల తన చుట్టూ వ్యక్తులు చేరటం, వాళ్ళకి వాళ్ళ యొక్క ఆలోచనని గ్రహించే శక్తి సామర్థ్యాలు కలగటం, ఇవన్నీ కలిగిన తర్వాత దీనిని వారు తమ స్వార్థం కొరకు వాడుకునేవారు కూడా ఉంటారు. బహుశా ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే కావచ్చేమో శ్రీ షిరిడి సాయినాథుల వారు ఒకసారి గురువుగా ఎవరినైనా స్వీకరించే ముందు వారిని పరీక్షించి పరిశీలించి ఎన్నుకోవాలి అన్నారు. బాబా ఈ హెచ్చరికను స్వామివారి ఒక శిష్యుడు వారిపై ప్రయోగించాడు. అంటే మనకి రమణ బాబా ముందు స్వామిని అంత తేలిక నమ్మకుండా సాక్షాత్ బాబాగా దర్శనమిచ్చి ఆయనకి ప్రసాదం ఇచ్చి రక్షించినా కానీ మళ్ళీ వీరు సాయిగా దర్శనమిచ్చినా వీరు సాయి ఒకరేనా అని మళ్ళీ ఎన్నోసార్లు పరీక్షలు పెట్టారట. అట్లాగే దాని స్వామివారి ఒక శిష్యుడు వారిపై ప్రయోగించాడు. దాని అనంతర ఫలము ఊర్వశి శాపం ఉపకారం అని అన్నట్లుగా మిగతా భక్తులకు ఎలా ప్రయోజనం చేకూర్చిందో మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి స్వామివారి దర్శనార్థం ఒక సాధువు వారి గదికి రాగా వారు తమ శిష్యుడిని కాఫీ తీసుకురమ్మని పంపారు. ఇతను 2 కాఫీలు తీసుకువచ్చి స్వామివారికి మాత్రమే 1 కప్పు కాఫీ ఇచ్చారు. స్వామివారి దర్శనం కోసం ఆ సాధు రోజు వస్తుండేవాట. కానీ గమ్మత్తుగా ఏంటి, ఆ స్వామివారి కాఫీ టైంకో లేకపోతే ఆ టైంకి వచ్చేవారట. ఇతనికి ఇచ్చేవాడికి కోపం వచ్చింది, రోజు ఇదే టైంకి వస్తున్నాడు అని. అందుకని బయటికి వెళ్ళి ఇప్పుడు నువ్వు అక్కడనే ఉన్నాను కదా అని మనసులో అనుకుంటున్నాను. స్వామివారికి తెలీదు, నేను 2 కప్పులు తీసుకెళ్తాను కానీ 1 తీసుకొచ్చానని చెప్తాను అని చెప్దాం అనుకున్నానట. సరే తీసుకొచ్చి ఏం చేశాడు, స్వామివారికి మాత్రమే కాఫీ ఇచ్చారు. సరే 2 కాఫీలు తీసుకొచ్చి స్వామివారికి మాత్రమే 1 కప్పు కాఫీ ఇచ్చారు. కానీ ఆ సాధువుకి ఇవ్వలేదు. అతని ఉద్దేశం ఏంటంటే, నిజంగానే స్వామివారు సర్వజ్ఞులైతే ఫ్లాస్క్లో తాను 2 కాఫీలు తీసుకొచ్చారని కనిపెట్టాలట. తీసుకొచ్చారని కనిపెట్టి ఆ సాధువు కూడా కాఫీ ఇవ్వమని చెప్పాలి. అయితే అతని ఇచ్చిన కాఫీని స్వామివారు తీసుకోకుండా అతని మనోభావానికి అనుగుణంగా, ఇక్కడ కాదురా, 7 సముద్రాలు దాటి వెళ్ళి పిలిచినా పలుకుతాను అని వారిని కొలిచే వారందరికీ వర్తించే విధంగా అభయం ఇచ్చారు. అంటే స్వామి చెప్తున్నారు వెంటనే, నాకు తెలియదు అనుకుంటున్నావేమో, నువ్వు 2 కాఫీలు తెచ్చావన్న విషయం. ఇక్కడ కాదు, నువ్వు ఎక్కడ ఉండి, అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి కదా అనుకుంటుంది, స్వామివారి సన్నిధిలో కాదు కదా, స్వామివారికి తెలుస్తుందా లేదా అనుకున్నాడట. అందుకని ఇక్కడ కాదురా, 7 సముద్రాలు దాటి వెళ్ళి పిలిచినా పలుకుతాను. అలాగే స్వామివారు ఎక్కడో తపోస్థానంలో ఉండి మిగిలిన వాళ్ళతో ఉంటే ఇక్కడ బిగ్ బొట్టు పిలుస్తూ ఉన్నాడట స్వామిని. పిలుస్తూ ఉంటే, రే వాడిని పిలుస్తున్నాడు రా అంటారు. అతను అక్కడ ఆపదలో ఉండి ఆ మందిరంలో నుంచి ఆ పిడుగు పడినప్పుడు ఆ వెలుతురికి భయపడి స్వామి నన్ను రక్షించని అక్కడి నుంచి కోరుకుంటా ఉంటే, ఇక్కడ స్వామి మిగిలిన భక్తులతో కలిసి ఆ జలపాతాల దగ్గర అక్కడ ఉన్నప్పుడు, రే వాడు ఇప్పుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు రా అన్నారట. వాడికి ఏం పని లేదు, స్వామి పిలుస్తుంటే, కాదురా వాడు ఆపదలో ఉన్నాడని. అంటే చూడండి, స్వామివారి ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆయన్ని పిలిస్తే పలుకుతారు. అట్లా పిలిస్తే పలికేవాడే గురువు. అయ్యో పాపం, మనం ఒక్కోసారి ఇది వాడుతూ ఉంటాం, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నా, ఎవరన్నా ఇది అనుభవిస్తూ ఉన్నా. ఒకసారి ఒక సభ జరుగుతూ ఉండగా ఒక భక్తుడు ఎన్నో కష్టాల్లో ఉన్న మరొక భక్తుని దయనీయ పరిస్థితి గురించి స్వామివారికి విన్నవించి, అయ్యో పాపం, ఎలాగైనా మీరు వాడిని కాపాడాలి స్వామీజీ అని వాపోయాడట. జనరల్గా మనం కూడా అయ్యో పాపం వాడిని ఇంత ఇబ్బంది పడుతున్నారే అంటాం, మనం అంతవరకే చేస్తాం.
ఒకసారి సభ జరుగుతుండే ఒక భక్తుడు ఎన్నో కష్టాల్లో ఉన్న మరొక భక్తుని దయనీయ పరిస్థితి గురించి స్వామివారికి విన్నవించి, అయ్యో పాపం, ఎలాగైనా మీరు వారిని కాపాడాలి స్వామీజీ అని బాపోగా వారు, ప్రతి జీవి తన కర్మను బట్టి సుఖదుఖాలను అనుభవిస్తాడు. మీకు చేతనైతే కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయపడండి, అంతేకాని వాళ్ళని చూసి అయ్యో పాపం అని వాపోకండి, ఎందుకంటే అది మిమ్మల్ని చుట్టుకుంటుంది అని బోధించారు. ఏవైనా ఉంటే సహాయం చేయండి, లేదంటే కాముగా ఉండండి. కానీ అయ్యో పాపం అనుకుంటారట. అంటే ఏమవుతుంది అని అది అలా కనుక అంటూ ఉంటే అది మిమ్మల్ని చుట్టుకుంటుంది అని బోధించారు. అన్ని జీవులు కూడా, ప్రతి జీవి తన కర్మను బట్టి సుఖదుఖాలను అనుభవిస్తారు. మీకు చేతనైతే కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయపడండి, అంతేకాని వాళ్ళని చూసి అయ్యో పాపం అని వాపోకండి, ఎందుకంటే అది మిమ్మల్ని చుట్టుకుంటుంది అని బోధించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్